చిన్న పిల్లల్లో దంత సమస్యలు ఐడెంటిఫై చేయడం కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుందండి. సో చిన్న పిల్లల్లో బ్రషింగ్ 3 ఇయర్స్ ముందు 3 ఇయర్స్ తర్వాత కొంచెం మనం తీసుకునే పేస్ట్లో ఆ క్వాంటిటీ ఆఫ్ పేస్ట్ని కొంచెం మార్చాలండి. ముఖ్యంగా దంత సమస్యలు చిన్నపిల్లల్లో ఎందుకు వస్తుంది అనేది గమనిస్తే ఈ కార్బోహైడ్రేట్ రిచ్ ఆర్ షుగర్ రిచ్ ఫుడ్ తీసుకుంటారు చిన్నపిల్లలు. ఎప్పుడైతే షుగర్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ షుగర్ రిచ్ ఫుడ్ నోట్లో ఉండే బ్యాక్టీరియా కలిసి యాసిడ్ రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ యాసిడ్ ఎనామిల్ని బ్రిటిల్ చేస్తుందండి. సో ఇనీషియల్గా ఈ పంటి సమస్యలు చిన్నపిల్లల్లో ఎలా కనిపిస్తుంది, ఎప్పుడైతే ఎనామిల్ చిన్న వైట్ స్పాట్గా ఉందనుకోండి, మీరు దాన్ని డెంటల్ కేరీ స్టార్ట్ అయిందని గమనించాలండి. సో మీ చిన్నపిల్లలకి మీరు బ్రష్ చేయించేటప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న వైట్ స్పాట్స్గా ఉన్నాయా అనేది గమనించండి. వైట్ స్పాట్ స్లోగా ఒక బ్రౌన్ స్పాట్గా కన్వర్ట్ అవుతుందండి. ఆ బ్రౌన్ స్పాట్ చిన్న క్యావిటీగా ఫామ్ అయిపోయి డార్క్ క్యావిటీగా ఫామ్ అవుతుంది. ఆ క్యావిటీ ఎనామిల్ డెంటిన్లో ఉన్నంత వరకు పెద్దగా పెయిన్ ఉండదండి. ఎక్కడైతే పల్పుకి దగ్గరగా వెళ్తుందో అప్పుడు పెయిన్ వచ్చే అవకాశం ఉంటుందండి. స్పెషల్గా చిన్నపిల్లల బ్రషింగ్ పేరెంట్స్ అప్ టు 3 ఇయర్స్ వరకు తీసుకుంటే బాగుంటుందండి. సో ప్రతి పిల్లాడు డైలీ 2 టైమ్స్ బ్రష్ చేసేలాగా చూసుకోండి. మార్నింగు నైట్ కంపల్సరీ బిఫోర్ బెడ్. చాలామంది పిల్లలకు మిల్క్లో షుగర్ యాడ్ చేసి బాటిల్ ఫీడింగ్ చేస్తూ ఉంటారండి. సో బాటిల్ ఫీడింగ్ చేసిన తర్వాత నోరు ప్రాపర్గా క్లీన్ చేసిన తర్వాత పడుకోబెడితే బాగుంటుందండి. లేదంటే షుగర్ కంటెంట్ మిల్క్ ఏదైతే పంటి చుట్టూ పేరుకుపోయి పళ్ళు పాడే అవకాశం ఉంటుందండి. దీన్నే మనం నర్సింగ్ బాటిల్ కేరీస్ ఆర్ బేబీ బాటిల్ కేరీస్ అంటామండి. సో ముఖ్యంగా ఎవరైతే పేరెంట్స్ చిన్నపిల్లలకి మిల్క్లో షుగర్ యాడ్ చేసి ఈ బాటిల్ ఫీడింగ్ ఇస్తారో వీళ్ళు ఖచ్చితంగా బాటిల్ తీసేసి ప్రాపర్ క్లీన్ చేసి పడుకోబెడితే ఈ పళ్ళు పాడు కాకుండా మనం కాపాడుకోవచ్చండి. ఒకవేళ ఇనిషియల్ స్టేజెస్లో మీరు డెంటల్ డికే ఏదైతే ఈ క్యావిటీ ఐడెంటిఫై చేస్తే వెంటనే మీ దగ్గర ఉండే డెంటిస్ట్, ముఖ్యంగా పీడియాట్రిక్ డెంటిస్ట్ అంటామండి, చిన్నపిల్లల దంత సమస్యలకు ట్రీట్మెంట్ చేసే డెంటిస్ట్ దగ్గరికి విజిట్ చేయడం. దానివల్ల మీకు వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎర్లీ స్టేజెస్లో చిన్నపాటి ఫిల్లింగ్ కానీ లేదంటే చిన్నపాటి క్లీనింగ్ చేయడం వల్ల మనం డెంటల్ డికేని అవాయిడ్ చేయొచ్చండి. ముఖ్యంగా 2 టైమ్స్ బ్రషింగు తర్వాత ఫ్లోరైడ్ కంటైనింగ్ టూత్పేస్ట్ వాడితే చిన్నపిల్లల్లో మనం డెంటల్ డికేని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. పేస్ట్ చాలా రైస్ గింజంతా తీసుకోవాలండి చిన్నపిల్లల్లో. పెద్దవాళ్ళల్లో అంటే స్పెషల్లీ 3 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఈ పీనట్ సైజ్ అంత పేస్ట్ తీసుకోవాలి. ఈ ఫ్లోరైడ్ టూత్పేస్ట్ తీసుకుంటే టూత్ రీమినరలైజ్ అయిపోయి టూత్ డికే కాకుండా మనం పళ్ళు పాడు కాకుండా కాపాడుకోవచ్చు అండి చిన్నపిల్లలు. చిన్నపిల్లల అంటే పేరెంట్స్కి చాలా ప్రేమ ఎక్కువ ఉంటుందండి. అడగంగానే చాక్లెట్స్ ఇప్పించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ చాక్లెట్స్ అనేవే చాలా కల్ప్రిట్ అండి చిన్నపిల్లల్లో పళ్ళు పాడవడానికి. సో చాలా వరకు ఈ చాక్లెట్స్ని కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తే బాగుంటుంది. లేదంటే చాక్లెట్స్ ఇచ్చిన వెంటనే ఒక కండిషన్, కంపల్సరీ బ్రష్ చేసుకుంటేనే చాక్లెట్స్ ఇస్తామని ఒక కండిషన్ పెడితే ఖచ్చితంగా మనము చిన్నపిల్లల్లో ఈ టూత్ డికే కాకుండా మనం కాపాడుకోవచ్చండి. అండ్ పిల్లలకు వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోమని చెప్పాలండి. వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియాస్ న్యూట్రలైజ్ అయిపోయి మనం తీసుకునే ఆహారము బ్యాక్టీరియా ప్రాపర్గా క్లీన్ అయిపోతుందండి. క్లీన్ అయిపోవడం వల్ల కూడా టీత్ డికేని మనం ప్రివెంట్ చేయొచ్చు. బ్రషింగ్ కంపల్సరీ డైలీ 2 టైమ్స్ అనేది చేసుకోవాలండి.